హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు ఇంకొన్ని అవర్స్లో మనకు తెలియబోతుంది అఫీషియల్గా. బట్ అన్అఫీషియల్గా నాకు వచ్చిన ఫైనల్ లెజిట్ ఇన్ఫో గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి లైక్ చేసి చూడండి, అలాగే హైప్ చేయండి సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వర్త్ అప్డేట్ అండ్ వర్త్ ఇన్ఫర్మేషన్ ఇందులో చెప్పబోతున్నాను, ఏం జరగబోతుంది అనేది. అసలు ఓటింగ్ ఎలా జరిగింది, హాట్స్టార్ ఓటింగ్ ఏమైంది, ఫోన్ కాల్ ఓటింగ్ ఏమైంది, అసలు ఫేక్ ఓట్ల పరిస్థితి ఏంటి, పోస్ట్ ఆడిట్ ఏం జరిగింది, ఆడిట్ ముందు ఏముంది, అసలు 3-2-1లో ఎవరు ఆర్డర్ వస్తారు, ఎవరు సూట్ కేసు ఎత్తుకెళ్ళిపోతారు, ఈసారి కప్పు షేర్ చేసేస్తారా, రకరకాల క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. నేను లేచే 1 అవర్ అయింది. నేను అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వమన్నా. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ చెప్పేశాను, నిన్న నైట్ 2:30 వరకు మొత్తం మాట్లాడి రకరకాల సోర్సెస్తో మాట్లాడి ఫైనలైజ్ చేసి 99% ఇదే జరుగుతుంది అని చెప్పి పెట్టేశారు. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి. మై రివ్యూస్ అఫీషియల్ 13,000 అయ్యారు. బ్లూటిక్ ఉంటుంది, ఫాలో అవ్వడం ట్రై చేయండి సో దట్ అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి. వీడియో కంటే ముందే ఫాస్ట్గా వస్తాయి. నిన్న నైట్ 2:30 వరకు 2:30కి అందుకు పెట్టి మా బాబు కొంచెం బాగాలే లేట్ అయి పడుకునేసరికి 4 అయింది, లేచేసరికి ఇది వ్యాపారం. సో మనం అన్నీ కవర్ చేయబోతున్నాం. సో లైక్ ఈజ్ ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్ 84,000కి దగ్గరలో ఉన్నాం. 39Kతో మొదలుపెట్టి 84K 85K అని చేస్తున్నట్టు ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో చివరికి మిగిలింది ముగ్గురు. 3-2-1 ఆర్డర్ చెప్పట్లేదు కానీ తనూజ, కళ్యాణ్, డిమాండ్ పవన్. ఒక్కసారి మనం రీక్యాప్ వేసుకుంటే, రీక్యాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, అదేంటి ఆడిట్లు చేస్తున్నారు, మరి 5వ పొజిషన్ 4వ పొజిషన్ ఎలా జరిగింది, ఇవన్నీ అడుగుతున్నారు. యాక్చువల్గా జరిగింది అదే. ఫస్ట్ ఇనీషియల్ రిపోర్ట్ వేరు, ఇనీషియల్ రిపోర్ట్లో వచ్చిన అప్డేట్ వేరు. తర్వాత ఆడిట్ చేసిన తర్వాత చాలా 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 ఓట్స్ రిమూవ్ చేశారు. అందుకే నిన్న ప్రాసెస్ లేట్ అయింది. యాక్చువల్గా నిన్న 9:30కి స్టార్ట్ అవ్వాల్సింది, యాక్చువల్ ప్రాసెస్ 1:30కి స్టార్ట్ అయింది, 1:30 or 2. సో అందుకు లేట్ జరిగింది. అలా మొత్తం అదంతా చేసిన తర్వాత 5th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. సంజన గారిని ఎలిమినేట్ చేశారు. శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్ అనుకుంటా తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇమాన్యుయల్. ఇది షాక్, హౌస్లో షాకు. ఇక్కడ ఎవరు కంటెస్టెంట్స్ అందరూ ఆల్మోస్ట్ షాకు. ఇమాన్యుయల్ దారుణంగా ఏడ్చాడంటే, ఫుల్ ఎమోషనల్ అయ్యారంటే, వాళ్ళు అందరూ కూడా ఏడ్చారంటే చాలా. మీరు ఈరోజు చూస్తారు, అది నిన్న అయిపోయింది. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరును. సో నేను చెప్పాను కదా, ఇమాన్యుయల్ అనేది ఒక మంచి కేస్ స్టడీ. నెక్స్ట్ ఫర్దర్ సీజన్స్లో మనం ఎంత తోపుతురం కంటెస్టెంట్లు అయినా, 3 సార్లు కాదు 4 సార్లు కెప్టెన్ అయినా, 10 కాదు 20 టాస్కులు గెలిచినా, హౌస్లో మనమే వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైనర్ అయినా, ఆల్రౌండర్ అయినా, నామినేషన్స్లోకి రాకపోతే ఇమాన్యుయల్ అయిపోతామరా అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి ఇంకెవడో ఫ్యూచర్లో ఇలాంటి మిస్టేక్ చేయరు. ఎవరైనా తోపుతురుము కంటెస్టెంట్లు ఎవరైనా వచ్చినా, ఆడినోళ్ళు విన్నులు అంటే ఆటలు ఆడినోళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళమ్మో ఇమాన్యుయల్ అయిపోతే ఏదోలా చేసి ఏదోలా ఇరికించుకునైనా నామినేషన్లోకి వద్దని చెప్పి వస్తారు. ఎందుకంటే ఇమాన్యుయల్ క్రియేట్ చేసిన నెగిటివ్ ఇంపాక్ట్ ఇది పాపం. లేకపోతే యాక్చువల్లీ హీ డిజర్వ్స్ టు బికమ్ ఏ విన్నర్ మెటీరియల్. అసలు స్టార్టింగ్ 5 వీక్స్ ఎలా ఉంది, ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా చూడండి, ఎక్కువ జెండాలు ఎవరికి వచ్చాయి, తనుజ, ఇమాన్యుయల్. అలాంటి ఇమాన్యుయల్ ఈరోజు 4th పొజిషన్లో వచ్చాడు. జస్ట్ బికాస్ నామినేషన్స్లో రాకపోవడమే మెయిన్ రీజన్. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా అదే మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే ఇమాన్యుయల్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఆర్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు 4th ప్లేస్ దగ్గర సూట్ కేసు ఆఫర్ చేస్తారేమో అని చెప్పి. బట్ బిగ్ బాస్ ఆఫర్ చేయలేదంట అసలు. నో సూట్ కేస్ కాన్సెప్ట్. మీనాక్షి చౌదరి ఇంకెవరు తీసుకొచ్చారంట గుర్తురట్లే, బట్ సూట్ కేసు అయితే ఆఫర్ చేయలేదు. సో ఇమాన్యుయల్కి ₹1 కూడా రాలేదు. 4th పొజిషన్లో ఎలిమినేటెడ్. చాలా 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 ఎమోషనల్ అయ్యి చాలా ఏడ్చాడంట. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏడ్చారు. కంటెస్టెంట్లు అందరూ షాక్, మామూలు షాక్ కాదండి. ఎందుకంటే 99% కంటెస్టెంట్లు అందరూ డిమాండ్ పవన్ వచ్చేస్తారు అనుకున్నారంట. సో ఇప్పుడు డిమాండ్ పవన్ దగ్గరకు వద్దాం. సో డిమాండ్ పవన్ అంత తక్కువ అంచనా చేశారు, అంత తక్కువగా చూశారు. రైట్ ఫ్రమ్ అగ్ని పరీక్ష షో నుంచి తక్కువగా చూశారు. బిగ్ బాస్లో కూడా ఫస్ట్ తక్కువగా చూశారు, అసలు గుర్తించలేదు. డిమాండ్ పవన్ అనే వ్యక్తిని థంబ్నెయిల్లో పెట్టడానికి కూడా చాలామంది ఆలోచించారు. ఈయన పెడితే ఏం చూసి వస్తే ఈడు ఎందుకులే, ఈడేదో వెళ్ళిపోతాడు 2 వారాలు 3 వారాలు ఏదో పులిహోర ట్రాక్ అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు డిమాండ్ పవన్కి ఎలివేషన్స్ ఇస్తున్నారు. అక్కడ డిమాండ్ పవన్ సక్సెస్. నార్మల్గా ఏదో ఫోర్స్డ్గా ఇవ్వట్లేదు. డిమాండ్ పవన్ ఆట చూసి ఎలా ఆడాడు మీకు గ్రాఫ్ మీకు అర్థమైపోద్ది. అండ్ లాస్ట్ 4-5 వారాల నుంచి డిమాండ్ పవన్ విశ్వరూపం చూపించాడు.
అండ్ లాస్ట్ 2 వారాలు ఇంకా రితు వెళ్ళిపోయిన తర్వాత నుంచి అయితే ఆ కామెడీ టైమింగ్ కూడా కనబడింది అనమాట. ఏంటి నవదీప్‌లా ఉన్నాడు, మంచి ఎంటర్‌టైనర్, ఇదంతా అనవసరంగా మిస్ అయిందా? లేకపోతే డిమాండ్ పవనే చేయలేదా? లేకపోతే బిగ్ బాసే ఓన్లీ ఈ ట్రాకే చూపించాడని క్వశ్చన్లు కూడా వచ్చాయి. ఓవరాల్‌గా ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. డిమాండ్ పవన్ చాలా బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసి 3వ పొజిషన్‌లో ఉన్నాడు. లాస్ట్ 3 వారాల ఓటింగ్ అనాలిసిస్‌లో నేను డిమాండ్ పవన్, కళ్యాణ్, తనూజ ఉన్నప్పుడు ఆర్ వీళ్ళు తనూజ, డిమాండ్ ఉన్నప్పుడు 2వ పొజిషన్, 3వ పొజిషన్ అని చెప్పాను. అంటే టెక్నికల్లీ టాప్ 3లో ఉన్నాడు అని నేను చెప్పాను. కాలం నా ఓటింగ్ వీడియోస్ ఒక్కసారి వెనక్కి చూడండి, మీకు అర్థమైపోద్ది. బట్ చాలామంది క్వశ్చన్స్ అడిగారు, అన్న లేదన్న మిగిలిన రివ్యూలు అందరూ 4th పొజిషన్, 5th పొజిషన్ డిమాండ్ పవన్ ఎలిమినేట్ అయిపోతారు అని అంటున్నారంటే చెప్పా, తమ్ముళ్ళు మనకు వచ్చిన ఇన్ఫో అది, డిమాండ్ పవన్ గట్టిగా ఓట్లు పడుతున్నాయి, మీరే చూస్తారు కదా అని చెప్పా. ఏం జరిగింది ఇప్పుడు? ఇమాన్యుయల్ దాటి ఉన్నాడు అని చాలా బలంగా చెప్పుకొని వచ్చా. ఈ ఫినాలే ఓటింగ్లో కూడా చెప్పా. ఫినాలే ఓటింగ్ ఫాలో అయిన వాళ్ళు చెప్పండి, డిమాండ్ పవన్ పొజిషన్ నేను ఎక్కడ పెట్టాను? 4లో పెట్టాను, 3లో పెట్టాను, అది. సో డిమాండ్ పవన్ కూడా 3rd పొజిషన్లో ఉన్నాడు కదా. ఇప్పుడు సూట్ కేస్ ఆఫర్ చేస్తారు. ఇనీషియల్ ప్లాన్ 10 లక్షలు అనుకుంటున్నారంట. దాన్ని ఎంతైనా మల్టిప్లై చేయొచ్చు. ఆ స్క్రిప్ట్ ఆన్ ద ఫ్లై వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇక్కడ డిమాండ్ పవన్ సూట్ కేసు తీసుకుంటాడా లేదా అంటే నాకు తెలిసి ఇండివిజువల్గా డిమాండ్ పవన్ తీసుకోడేమో. డిమాండ్ పవన్ ప్రకారం విన్నరో ఇమాన్యుయల్ ఏమో అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిపోయాడు కదా. సో డిమాండ్ పవన్ ఏమనుకుంటాడు? డిమాండ్ పవన్ కూడా ఛాన్స్ ఉందనే కదా అనుకుంటాడు. సో ఆ యాంగిల్లో ఆలోచిస్తే సూట్ కేసు తీసుకోడు. కానీ మనకి ఎలా వస్తాయి ఇన్ఫో? ఇండైరెక్ట్గా ఎలా చెప్పిస్తారు? పేరెంట్స్ ద్వారా కానీ, రితు ద్వారా కానీ, నాగార్జున గారు కానీ పుష్ చేస్తారు. ఒకవేళ పేరెంట్స్ రితు ఇలాంటి వాళ్ళు తీసుకోరా నీకు హెల్ప్ అవుతుంది అని పుష్ చేశారనుకోండి, అప్పుడు తీసుకోవడానికి హై ఛాన్స్ ఉంది. ఇదేంటి వీళ్ళు తీసుకోమంటున్నారంటే మన పొజిషన్ ఏదో కొంచెం తేడాగా ఉంది, తీసుకోవడమే బెటర్, మనకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. కానీ ఏ అమౌంట్ దగ్గర నుంచి తీసుకోమని చెప్తారో కూడా ఐడియా లేదు. నాకు తెలిసి 10 లక్షలతో తీసుకోమన్నారు. అది మల్టిప్లై చేస్తారు. మల్టిప్లై అంటే దానికి యాడ్ చేస్తారు తోకలు 5, 10 అలాగా 20. సీజన్ 3లో హయ్యెస్ట్ థర్డ్ ప్లేస్ అమౌంట్ 25 lakhs. ఇప్పుడు కూడా హయ్యెస్ట్ అంత ఆఫర్ చేయొచ్చు, 20 లక్షలు ఆఫర్ చేయొచ్చు. ఒకవేళ అది ఆఫర్ చేస్తే 10 లక్షలు కాకుండా 20 లక్షలు కానీ 25 లక్షలు కానీ ఆఫర్ చేస్తే 99.99% డిమాండ్ పవన్ క్యాష్ పట్టుకొని వచ్చేయడానికి వెరీ హై ఛాన్స్ ఉంది. అండ్ ఓటింగ్ ఆర్డర్లో ప్రకారం నాకు వచ్చిన ఇన్ఫో డిమాండ్ పవన్ 3rd పొజిషన్లోనే ఉన్నాడు. జస్ట్ సో 2nd పొజిషన్కి 1st పొజిషన్కి వెళ్ళడానికి కూడా లేదు, అయిపోయింది కాబట్టి. ఆఫ్టర్ ఆడిట్ అయిపోయిన తర్వాత కూడా డిమాండ్ పవన్ 3rd పొజిషన్లో ఉన్నాడు. సో డిమాండ్ పవన్కి క్యాష్ ప్రైజ్ ఇస్తే తీసుకుంటాడా లేదని చూడాలి. నాకు తెలిసి 99.99% తీసుకుంటాడు. ఇక్కడ అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తీసుకున్న తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? కళ్యాణ్, తనూజ. సో దానికంటే ముందు మీకు ఆర్డర్ కావాలి కదా. సో బిఫోర్ ఆడిట్ కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు విత్ సమ్ less% మార్జిన్తో. పోస్ట్ ఆడిట్ మీరు నమ్మినా నమ్మకపోయినా నేను పోస్ట్ కూడా పెట్టేశాను, తనూజ లీడ్లోకి వచ్చింది. నాకున్న లెజిట్ ఇన్ఫో అది. తనూజ లీడ్లోకి వచ్చింది, లీడ్లో ఉంది. మొత్తం ఆడిట్ అంతా జరిగి ఫోన్ కాల్, హాట్స్టార్ ఓటింగ్ అంతా అయిపోయేసరికి తనూజ లీడ్లో ఉంది. సో 1st పొజిషన్లో తనూజ ఉంది, 2nd పొజిషన్లో కళ్యాణ్, 3rd పొజిషన్లో డిమాండ్ మోస్ట్లీ సూట్ కేసు తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షలు తీసేసుకున్నాడు, 25 లక్షలు మిగిలింది. ఇప్పుడు ఏం చేస్తాడు అనేది బిగ్ బాస్ చేతిలోనే ఉంది. అంటే ఏం చేస్తాడు అంటే ఇప్పుడు కళ్యాణ్ 25 లక్షలు తీసుకుంటాడంటే తీసుకోడు. ఆబ్వియస్గా ట్రోఫీకి ఏం చేస్తాడు? తనూజ 25 లక్షలు తీసుకుంటుందంటే తీసుకోదు అక్కడ. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాగార్జున ఫోర్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, అక్కడ ఉన్న ఎక్స్ కంటెస్టెంట్లు ఫోర్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అక్కడ ఉన్న పేరెంట్స్ వాళ్ళకు నమ్ముతున్నారు అనుకో, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదు ఇదేదో తేడాగా ఉంది కళ్యాణ్ నువ్వు తీసుకో అంటే 25 లక్షలు వాళ్ళు కన్విన్స్ చేస్తే శ్రీజ అలాంటి వాళ్ళు, ప్రియ అలాంటి వాళ్ళు ఇలా చెప్తే అప్పుడు తీసుకుంటాడేమో. ఒకవేళ ఆఫర్ చేస్తే, మనీ ఆఫర్ చేస్తే, తెలియదు ఆఫర్ చేస్తా లేదని, అప్పుడు ఏమవుతుంది? 25 లక్షలు సీజన్ 6లో అయిపోద్ది. 20 లక్షలు తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు కళ్యాణ్కి 25 లక్షలు వచ్చేస్తుంది. తనూజకి కారు, ట్రోఫీ మిగిలి విన్నర్ అని డిక్లేర్ చేస్తాడు. ఒకవేళ కళ్యాణ్ చెప్పినా తీసుకోలేదు అనుకోండి, అప్పుడు అఫీషియల్గా యాజ్ పర్ రిపోర్ట్ తనూజ 1st పొజిషన్లో ఉంది కాబట్టి 25 లక్షలు అంటే మిగిలిన అమౌంట్ 25 అంటే జస్ట్ నెంబర్స్ ఈజీగా ఉండడం కోసం చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్కి 20 ఇస్తే 30 లక్షలు ప్లస్ కారు, ట్రోఫీ తనూజ తీసేసుకుంటుంది. ఇది కాకుండా ఒక అద్భుతమైన కేసు ఒకటి ఉండొచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళిద్దరు బాగానే ఉంది, వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, మీ ఇద్దరు షేర్ చేసుకుంటారు, మీ ఇద్దరికి నెక్ టు నెక్ వచ్చింది, చాలా నెగ్లిజిబుల్ % డిఫరెన్స్ వచ్చింది అని మీ ఇద్దరికి ఓకే అంటే మేము పని చేస్తాము అన్నారు అనుకోండి. వాళ్ళు ఓకే అన్నారు అనుకోండి, ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి ఇండియాలో జరిగిన ఏ బిగ్ బాస్ సీజన్స్లో కూడా అలా జరగలేదు, అలా ట్రోఫీ షేర్ అయ్యి కూడా అయిపోవచ్చు. ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్స్ కూడా షేర్ అవుతాయి చూసారా, మనకి నాకౌట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2000లో షేర్ అయిపోయింది మనకి శ్రీలంకకి.
అలా షేర్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవసం లేదు. ఇదొక వాళ్ళు ఇవన్నీ ఆన్ ద ఫ్లై చేసుకుని వెళ్ళిపోతారు. టీఆర్పీ గిమిక్సే, ఏది చేస్తే వర్కౌట్ అవుతుందో, ఎక్కువ టీఆర్పీ వస్తుందో దాన్ని బట్టి దూసుకుని వెళ్ళిపోతారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఓటింగ్లో లీడ్లో ఉన్నది మొత్తం అంతా అయిపోయేసరికి తనుజ. ఇది నాకున్న అప్డేట్. సో షూట్ జరుగుతుంది. డిమాండ్ పౌండ్ షూట్ అప్డేట్ ఇంకో 1.5 hour 2 hours మనకు కాన్క్రీట్గా వస్తుంది. అప్పుడు వీడియో చేస్తాను. వీడియో కంటే ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టేస్తా. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ 13,000 ఉంటుంది. బయోలో కూడా లింక్ ఉంటుంది. ఫాలో అవ్వడం ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.